గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ స్పిల్వే దగ్గర 30.6 మీటర్లు, దిగువ స్పిల్వే దగ్గర 21.6 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి 5,94,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నీటి ఉధృతం మరింత పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వరద నీటిని ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరు సీతారామరాజు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మండల అధికారులను అప్రమత్తం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోందని పేర్కొన్నారు అధికారులు. ముప్పు ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రజలు గోదావరిలోకి దిగి స్నానం చేయరాదని, పడవ ప్రయాణాలు పూర్తిగా నిషేధించినట్టు తెలిపారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదాల్లోకి నెట్టుకోకూడదని విజ్ఞప్తి చేశారు.